అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఫస్ట్ అయితే తర్వాత వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. అందరూ నిమ్మలంగా పూజలన్నీ చేసుకొని గుళ్ళకి వెళ్ళడం అన్నీ అయినాయా? నిమ్మలంగా ఉన్నారు కదా? ఇప్పుడు స్టార్ట్ చేసిన అప్లోడ్ ఎప్పుడు అవుతుంది ఈ వీడియో నాకు తెలియదు, కానీ ఇప్పుడు కరెక్ట్ టైం అయితే ఈ రోజు నేను చేయడం అయితే వైకుంఠ ఏకాదశి రోజు చేస్తున్నాను. అది విషయం. అయితే మీకు ఈరోజు నేను చూపించే శారీస్ వచ్చేసి దూపియానా పట్టు, మనకి కలంకారీ ప్రింట్తో వచ్చినవి. ఆల్మోస్ట్ ఇది థర్డ్ టైం అనుకుంటా చేయడం, మనం థర్డ్ ఫోర్త్ టైం, ఐడియా అంత గుర్తులేదు. బట్ ఏంటంటే చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దూపియానా పైన. తర్వాత మన కోటా శారీస్ ఇట్లా చాలా చాలా రకాలుగా వస్తున్నాయి. మన దగ్గర మాత్రము దూపియానా పైన చాలా చాలా ఆర్డర్స్ ఉండే. సో దానికోసం అనేసి ఇంకా ఒక 15 to 16 న్యూ కలర్స్ వచ్చినాయి. దాంతోపాటు ఏంటంటే ఒక 4 to 5 శారీస్ ఇట్లా చిన్న ప్రింట్ వచ్చింది. సో ఈ చిన్న ప్రింట్ కట్టుకుంటే మీకు ఎక్కువ ఐడియా ఉంటుంది. అవైతే ఆల్రెడీ మనం చూసినాం కదా. సో కొన్ని పాత కలర్స్ కూడా రిపీట్ అయినాయి. అవేమి ఇప్పుడు నేను చూపించట్లేదు. కొత్తగా ఏవి వచ్చినాయో అవి మాత్రమే ఈరోజు కలెక్షన్లో చూపిస్తాను. ఫస్ట్ నేను కట్టుకున్న చీర వచ్చేసి బ్లూకి మంచి ఆనంద బ్లూ ప్రింట్, మొత్తం కూడా మనకి కలంకారీ ప్రింట్ వస్తుంది, చిన్న ప్రింట్ వస్తుంది. కొందరికి పెద్ద పెద్ద ప్రింట్ వద్దు అంటే వాళ్ళ ఫ్రేమ్, బాడీ ఫ్రేమ్ ఎట్లా అంటే కొంచెం సన్నగా ఉన్న పర్సనాలిటీ వాళ్ళకి ఎట్లుంటుంది అంటే ఈ పువ్వుల కాడలు ఇంత పెద్ద పెద్దగా అంటే వాళ్ళు ప్రిఫర్ చేయరు. కాబట్టి ఇన్ కేస్ దూపియానా పట్టు ఇష్టం కానీ చిన్న ప్రింట్ అంటే ఒక ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఇందులో బార్డర్ రావడం కూడా చాలా చిన్నగా వచ్చింది, ఆల్మోస్ట్ ఒక 1/2 ఇంచ్ వచ్చింది. కట్టుకున్న అది ఫీల్ అయినా కూడా చాలా డెలికేట్గా చాలా బాగుంది. మనకి ప్యూర్ సిల్క్స్ వస్తాయి కదా, బిన్నీ సిల్క్ లేకపోతే ప్యూర్ సిల్క్స్ చీరలు అంటాం కదా, మైసూర్ సిల్క్ చీరలు అంటాం కదా, అట్లాంటి ఫ్యాబ్రిక్ లాగా చాలా బాగుంది. పెద్ద హడావుడి లేదు. అండ్ ఇక్కడ ఏదైతే డిజైన్ వచ్చిందో అదే ఎలాబరేట్గా మనకి కొంగుపాట్లు వస్తుంది. ఇదంటే ఇప్పుడు నేను ఇక్కడ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇట్లా పెట్టినా కదా. వేరే చీరలో చూద్దాం. ఫస్ట్ నేను కట్టుకున్న చీర కాంబినేషన్ ఇందాక చెప్పినట్టుగా ఆనంద బ్లూకి పింక్ కాంబినేషన్, చాలా చిన్న బార్డర్ వస్తుంది, ప్రింట్ వస్తుంది. అండ్ ప్రైస్ కూడా 5500. వెరాజ్ మనకి ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేది దూపియానా పట్టు సమతారెడ్డి స్టూడియోలో ఎప్పటిలాగానే అది 7500 ఉంటుంది. ఇది కొత్తగా ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసేది ఇది వచ్చేసి 5500 పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కాంబినేషన్ మనం చూసేది వచ్చేసి రెడ్ విత్ ఎల్లో. ఆ ఎల్లో కూడా చాలా తక్కువ, మీకు ఎడ్జ్లో చాలా తక్కువ కనిపిస్తుంది, ఇంతే కనిపిస్తుంది ఎడ్జ్లో వచ్చేసి, బికాస్ కడి బార్డర్ ఎండ్ అవుతుంది. మధ్యలో మొత్తం ప్రింట్ కూడా మనకి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లాగా ఉంది. ఇక్కడ డీటెయిల్గా చూస్తే ఈ కొంగు పార్ట్లో ఇట్లా ఉంటుంది. అన్నిట్లో కొంగు మనకి ఇట్లా ఎలాబరేట్గా మధ్యలో వచ్చిన ప్రింటే ఎలాబరేట్ డిజైన్ మనకి కొంగులో వస్తుంది. ఇది వచ్చేసి బ్లౌజ్, ఇది ఒకటి పెట్టుకోండి. సో కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయి, చాలా ఏమంటారు డెలికేట్గా హ్యాండిల్ చేసేలాగా. బ్లౌజ్ అయితే మన్నుతుంది, మీరు కుట్టించుకోవచ్చు. మగ్గం వర్క్ అయితే అస్సలు కూడా నేను దీనికి సజెస్ట్ చేయను, బికాస్ ఆల్రెడీ కంప్లీట్ ప్రింటెడ్ కాబట్టి మీరు ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటేనే అందంగా కనిపిస్తుంది. ఇంకోటి ట్రాన్స్పరెంట్ అంటే అస్సలు లేదు, లైట్ వెయిట్ ఉంది, హైట్ వైజ్ కానీ వెడల్పు కానీ ప్రాపర్గా ఉంది. బికాస్ కట్టుకొని మరి ప్రూఫ్ ఉంది కదా, నాకు కూడా ఐడియా ఉంది. చాలా బాగుంది శారీస్ 5500లో. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మధ్యలో కలర్ కొంచెం మనకి లావెండర్ అండ్ బ్లూ మిక్స్ లాగా ఉంది. ఎగ్జాక్ట్ అటు లావెండర్ లాగా లేదు, అటు బ్లూ లాగా లేదు. దగ్గర నుంచి చూపిస్తా. కాంబినేషన్ మనకి రామా గ్రీన్తో వచ్చింది కలర్. ఇది ప్రింట్ మొత్తం కూడా మనకి ఈ పింక్ కాంబినేషన్ కొంచెం మస్టర్డ్ యాడ్ అయిన లాగా చాలా చిన్న ప్రింట్ వచ్చింది లాగా ఉంది. సో ఇట్లాంటి ప్రింట్ నచ్చే వాళ్ళు ఇది తీసుకోవచ్చు 5500లో. అండ్ అడిషనల్గా మనకి ఎలిఫెంట్స్ కూడా కనిపిస్తున్నాయి కొంగులో, ఎప్పుడొచ్చే పీకాక్స్తో పాటు అవి కూడా ఉన్నాయి. అండ్ బ్లౌజ్ ఇట్లా ఉంటుంది, మంచి వైబ్రెంట్ ఎల్లోకి రాయల్ బ్లూ కాంబినేషన్. సో మధ్యలో మొత్తం బాడీ పైన బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లాగా చిన్న క్రీపర్స్ కానీ పీకాక్స్ కానీ, జనరల్గా కలంకారీ ప్రింట్ అంటే ఏవైతే వస్తుందో అదే ఉంది. కడి బార్డర్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ బ్లూ షేడ్, ఇది రాయల్ బ్లూ షేడ్ కొంగు వచ్చేసి ఇది. సో ఈ ఎల్లోలో నా దగ్గర 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ చూపించే పని లేదు, కానీ 2 పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సేమ్ కలర్, ఎవ్రీథింగ్ సేమ్. సో ఒకసారి పెట్టుకొని చూపిస్తా బ్లౌజ్ ఎట్లుంటుందని. ఈ చీర కాంబినేషన్లో మనకి మధ్యలో బాడీ పార్ట్ వచ్చేసి రామా గ్రీన్, ఎడ్జ్లో పర్పుల్ కాంబినేషన్ లాగా ఉంటుంది. సో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మరీ రొటీన్గా అయితే లేవు. చూస్తే దానికి కాంబినేషన్స్ లాగా కానీ మధ్యలో రావడం కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి కొంగు పార్ట్ అండ్ బ్లౌజ్. బ్లౌజ్ ఇప్పుడు మనం చూసేది, ఎప్పుడు మనము చూసే దూపియానా పట్టు 7500 శారీస్. సో ఇందులో కాంబినేషన్ వచ్చేసి మధ్యలో బ్లూ విత్ పింక్ వచ్చింది. అయితే ఈ డిజైన్ పర్టికులర్ ఇంత ముందు రాలేదు, ఎందుకంటే ఈ లోటస్లు మీకు ఇదివరకు వచ్చినా కూడా, ఈ మష్రూమ్ టైప్ డిజైన్ కానీ లోటస్ వచ్చినా కూడా ఈ పీకాక్ కూడా వచ్చింది. బట్ ఇక్కడ చూస్తే ఈ ఆవు దూడ ఉంది కదా, ఇది రాలేదు. లాస్ట్ టైం గంగిరెద్దులు వచ్చినాయి మనకి అనుకున్నాం కదా, ఇప్పుడైతే ఆవు విత్ దూడ ఇక్కడ కనిపిస్తుందా, ఇది అక్కడక్కడ వస్తుంది శారీలో. సో ఇక్కడ ఒకటి అట్లా చీరలో తరోగా వస్తుంది. మీరు కట్టుకునే విధానము మంచిగా చూపించే విధానం బట్టి ఎవ్రీథింగ్ డీటెయిల్గా కనిపించాలంటే సింగిల్ పళ్ళు వేసుకుంటే ఎవ్రీథింగ్ నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇవి మేనేజబుల్గా ఉన్నాయి. కట్టుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఎట్లా కట్టుకుంటే అట్లా మేనేజ్ చేసేలాగా ఉన్నాయి. ఇదివరకు తీసుకున్నారు కాబట్టి మీకు కూడా ఐడియా ఉంది కదా. కంచిపట్టు బార్డర్స్ తోటి వస్తాయి
అండ్ దీని కొంగు వచ్చేసి మనకి కంచిపట్టు బార్డర్ లైక్ కొంగులు అదే వస్తుంది. అండ్ తర్వాత బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి ఈ కంచిపట్టు బార్డర్ వస్తుంది. సో ప్రైస్ వచ్చేసి 7,500. కాంబినేషన్ మంచి బ్లూ, డార్క్ రాయల్ బ్లూ, డార్క్ రాయల్ బ్లూకి మనకి పింక్ కాంబినేషన్. తర్వాత దీంట్లో కంటిన్యూ ఎందుకు చేసిన అంటే సేమ్ డిజైన్ బట్ కలర్స్ వేరు కాబట్టి మధ్యలో మనకి ఆలివ్ గ్రీన్ షేడ్ లాగా ఇది కాంబినేషన్, సేమ్ అదే టైప్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. చిన్న బార్డర్ పైన వైపు అండ్ పెద్ద బార్డర్ పైన కింద సైడ్, తర్వాత కొంగు అండ్ పళ్ళు ఇది. సో దీంట్లో కలర్స్ కావాల్స్తే మీకు 3 ఉన్నాయి చాయిస్. ఇది కంప్లీట్ ప్యాటర్న్ దీంట్లో. తర్వాత దీంట్లో ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి పింక్ పైన వచ్చింది. పింక్ విత్ ఆనంద బ్లూ కాంబినేషన్ లాగా వచ్చింది. పింక్ కూడా కొంచెము ఎప్పుడొచ్చే పింక్ షేడ్ కాకుండా బాగుంది. అండ్ కొంచెం ఓపెన్ చేస్తాం. పింక్ పైన సేమ్ అదే ప్యాటర్న్ ఆవు దూడ అండ్ పీకాక్స్ విత్ లోటస్ మష్రూమ్ టైప్ వచ్చిన ఈ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో పళ్ళు అండ్ బ్లౌజ్ చూపించేసి ఇప్పుడు నెక్స్ట్ సెట్ స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి కొంగు, తర్వాత బ్లౌజ్. ఓకే, చూసిండ్రు కదా. నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. ఎంత కిచడీ చేయాలి. ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇదివరకు రాలేదు. ఇది మీకు ఈ ఫిష్ ప్యాటర్న్ అయితే వచ్చింది కానీ కలర్ కాంబినేషన్ రాలేదు. మంచి నేవీ బ్లూ పైన మనకి లావెండర్ లాగా డిజైన్, ఇక్కడ బంచెస్లో కనిపించేంత లావెండర్ డిజైన్. ఎడ్జ్లో మనకి పింక్ కంచిపట్టు కంటిన్యూ అయ్యి ఎడ్జ్లో వచ్చేసి పింక్ కాంబినేషన్ కాబట్టి మనకి కొంగులో కానీ బ్లౌజ్ కానీ అదే వచ్చింది. సో ఇట్లా ఉంది. ఇదే ప్యాటర్న్లో రీస్టాక్ అయిన కలర్ ఇది ఒక్కటి ఉంది నా దగ్గర. ఇది కాపర్ సల్ఫేట్కి పింక్. సో మళ్ళీ తీసి చూపించట్లేదు. ఇన్ కేస్ కాల్స్తే నేను దీనికి సంబంధించిన చిన్న క్లిప్పింగ్స్ కానీ వీడియో కానీ ఇస్తాను. జస్ట్ కలర్ కాంబినేషన్ చూపిస్తున్నా. ఇది ఓకే, సేమ్ మనకి చేపలు లోటస్ అది వచ్చి ఇందాక చూసినాం కదా, సేమ్ దాంట్లోనే ఇది కలర్. నెక్స్ట్ చూద్దాం. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి గంధం కలర్కి మనకి పర్పుల్ ఎడ్జ్లో వచ్చింది. అండ్ ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ పురి విప్పిన నెమలి ఎట్లా ఉంటుంది అది, కాకపోతే కలర్ఫుల్గా ఉంది. నెమలి దాంట్లో ఉండే టిపికల్ కలర్స్ కాకుండా డిఫరెంట్గా లావెండర్ కానీ ఆరెంజ్ కానీ డిఫరెంట్గా ఉంది. శారీ మొత్తం కూడా అవే, మొత్తం పురి విప్పిన నెమలి లాగానే ఉంటుంది కానీ చిన్నగా రావడం ప్రింట్, దూరం బంచెస్ లాగా రావడం, మొత్తం కూడా థీమ్ అదే. సో గంధం కలర్ దానికి పర్పుల్, ఇది కూడా ఇదివరకు రాని కాంబినేషన్. దాని కొంగు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా బాగుంది. ఇది కంప్లీట్ కొత్త డిజైన్. దీంట్లో ఒక 3 ఉన్నాయి. సో ఫస్ట్ దాంట్లో ఇది గంధం కలర్కి పర్పుల్ కాంబినేషన్, తర్వాత మంచి గ్రే కాంబినేషన్ విత్ పింక్. అండ్ దీంట్లో మనకి కంచిపట్టు బార్డర్ ఏదైతే ఉందో అది మనకి వేరేలాగా వచ్చింది, కొంచెం కడ్డీ బార్డర్ లాగా డిఫరెంట్గా ఉంది. చూపిస్తా. మధ్యలో సేమ్ డిజైన్. సో మళ్ళీ దాని గురించి రిపీట్ చెప్పట్లేదు, సేమ్ డిజైన్. వెరాస్ మనకి ఇది డిఫరెంట్గా ఉంది. కడ్డీ బార్డర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. అండ్ కొంగు అండ్ బ్లౌజ్ ఇది. అండ్ బ్లౌజ్లో కూడా చూడొచ్చు అడిషనల్గా ప్రింటెడ్, మీకు చూస్తున్నా ప్రింటెడ్ కూడా ఉంది. సెల్ఫ్ ప్రింట్ వచ్చి ఇలాగా ఉంది. అన్నీ కూడా ప్రైస్ 7,500. అండ్ దీంట్లో గ్రీన్తో ఎండ్ చేసి నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్దాము. మంచి ప్యారెట్ గ్రీన్కి ఎడ్జ్లో మనకి పింక్ వచ్చినా కూడా కాంబినేషన్ అయితే బ్లూ, ప్యారెట్ గ్రీన్కి బ్లూ. సో ప్యారెట్ గ్రీన్కి బ్లూ కూడా ఒక్కసారి ఓపెన్ చేసినాక నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. ముచ్చట ఏం పెట్టట్లేదు బికాస్ చాలా సీరియస్గా పనిచేస్తున్నాను. సీరియస్గా పని చేసుకుంటా తప్పులు చేస్తున్నా. ఉల్టా. ఓకే, ప్యారెట్ గ్రీన్కి బ్లూ కాంబినేషన్. దీంట్లో కడ్డీ బార్డర్లో వచ్చిన డిజైన్ ఇది. ఎడ్జ్లో బార్డర్లో మధ్యలో సేమ్ ఇందాక వచ్చిన ప్రింటే. ఇది వచ్చేసి కొంగు అండ్ బ్లౌజ్. సో ఏది చాయిస్ కావాలన్నా అన్నీ కూడా కలర్స్ మీకు ఉన్నాయి. మీ దగ్గర లేని కలర్స్ కూడా ఉండొచ్చు ఈసారి అయితే. సో డెఫినెట్గా నచ్చితే వెంటనే చెప్పండి. ఇప్పుడు చూసే కాంబినేషన్ లాస్ట్ టైం వచ్చింది బట్ కొంచెం డిజైన్ వేరు ఉన్నట్టుంది. ఈ కలర్ కాంబినేషన్ అయితే అడిగినుండే. సో అదైతే ఉంది మెహందీ గ్రీన్ విత్ పింక్. సో దీంట్లో ఎప్పుడు వచ్చే రొటీన్ మనకి కలంకారీ ప్రింట్ యాజ్ ఇట్ ఈస్, పువ్వులు కానీ పీకాక్స్ కానీ అదే విధంగా ఉంటూ దీని కొంగు అండ్ బ్లౌజ్ ఇది. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఈ బ్లూ నంబర్ ఆఫ్ బ్లూస్ వచ్చినాయి లాస్ట్ టైం బట్ అన్నీ కూడా వేరియేషన్ ఉంది. సో డిజైన్ వైజ్ లేకపోతే కలర్ కొంచెం బ్రైట్ లైట్ ఇట్లా ఉండొచ్చు తేడా. తర్వాత ఇది కూడా పింక్ కాంబినేషనే బట్ దీంట్లో ప్యాటర్న్ చూద్దాం. లాస్ట్ టైం వచ్చింది ఈ ప్యాటర్న్ కాదు. సో అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. బ్లూ విత్ పింక్ కాంబినేషన్,
దుపియానా పట్టు శారీస్ 7,500. వేరాస్ ఫస్ట్ చూసిన ఒక 3 to 4 ఉన్నాయి కదా చిన్న ప్రింట్, అవి వచ్చేసి 5,500. ఇది వచ్చేసి కొంగు అండ్ బ్లౌజ్ ఇది. దీంట్లో నెక్స్ట్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ గ్రీన్ ఉంది, డార్క్ ప్యారెట్ గ్రీన్ లాగా ఉంది. కాంబినేషన్ మనకి రెడ్ తోటి ఉంది, ఎడ్జ్లో మాత్రం పింక్ వచ్చింది. మధ్యలో ప్రింట్లో కూడా మనకి కంప్లీట్ రెడ్ కనిపిస్తుంది, కంప్లీట్ రెడ్ వచ్చింది. సో ఇంకా దుపియానా పట్టు ఇంకా అడుగుతున్నారనమాట. సో ఈ లింక్ ఇచ్చేద్దామని చెప్పేసి అన్నీ కలిపి ఇందులోనే చూపిస్తున్నాను. అన్ని శారీస్ లైక్ అన్నీ ఒకటే దగ్గర అయితే మీకు ఈజీగా ఉంటుంది కదా. ఇది కాంబినేషన్ మంచిగా రెడ్ కాబట్టి మంచిగా బ్రైట్గా స్పష్టంగా కనిపిస్తుంది. మంచి బ్రైట్ రెడ్ బ్లౌజ్, దీనికి కాంబినేషన్ గ్రీన్ విత్ రెడ్. తర్వాత ఇది వచ్చేసి మధ్యలో రామా గ్రీన్ లాగుంది. ఇదే దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంది అనుకుంటా కదా, లాస్ట్ టైం నేను కట్టుకుంది కొంచెం డిఫరెన్స్ ఉన్నట్టుంది. సో ఇది కూడా మనకి కాంబినేషన్ పింక్తో. శారీ మొత్తం కూడా ఈ క్రీపర్స్ కానీ పువ్వులు కానీ పీకాక్స్ అవన్నీ టిపికల్ కలంకారీకి ఎట్లా వస్తుందో అట్లా కంచిపట్టు బార్డర్ తోటి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి కదా. నిన్నెవరో పెట్టిండు, నువ్వు బాగున్నావు కాబట్టి నువ్వు కట్టుకుంటే మంచిగా కనిపిస్తున్నాయి అని చెప్పి. దానికి నవ్వాలా, ఏడవాలా, లేకపోతే బట్ కాంప్లిమెంట్ని నేను సీరియస్గా కాంప్లిమెంట్ లాగా తీసుకుంటా. థ్యాంక్ యూ చెప్పిన, ఇప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్తున్నా. బికాస్ అట్లా ఏం లేదు, ఎందుకు పోజ్ కొట్టడం, బాగున్నాను అంటే మంచిదే కదా. దేవుడికి నేను కృతజ్ఞత ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే అట్లాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నందుకు. తర్వాత బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్, ఇక్కడ ఇది ప్యాటర్న్ చేంజ్ అయింది కదా, ఇది వరకు వచ్చిండే ఇట్లా ఎలిఫెంట్ మనకి పీకాక్స్. కలర్ కాంబినేషన్ రాలేదు, ఈ కలర్ రాలేదు అనుకుంటా. కొంచెం మనకి డార్క్ రాయల్ బ్లూ ఆర్ దగ్గర నేవీ బ్లూకి దగ్గర లాగా ఉంది గ్రీన్ తోటి. అన్నిటి కూడా వావ్ అన్నట్టుగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇది కొంగు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. తర్వాత లైట్ ప్యారెట్ గ్రీన్కి రెడ్. ఇందాకటి కూడా మీకు సిమిలర్ అనిపిస్తుంది, బట్ వేరాస్ అది దీంట్లో డిఫరెంట్ సార్ట్ ఆఫ్ గ్రీన్. సో ఎట్లాగో నంబర్స్ ఉంటాయి కాబట్టి ఒకటికి 2 సార్లు చూసుకొని తెప్పించుకోండి. అండ్ ఎప్పుడు నేను కలంకారీలో చెప్పేది మీకు తెలుసు కదా, కానీ కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కలంకారీ శారీస్లో ఎప్పుడు కూడా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు. సమతారెడ్డి ఫాలో అయ్యేది ఇది ఒకటే, ఈ ఒక్క దాంట్లోనే నేను చెప్పినా కదా, నేను పోజ్ కొట్టేది ఇది ఒక దాంట్లోనే. బికాస్ హైయెస్ట్ డిమాండ్ ఉన్న శారీస్ అని ఇంకొకసారి ఏమంటారు విన్నపించుకుంటూ మీకు నా మొర చెప్పుకుంటూ, తర్వాత ఏంటంటే మీరు తెప్పియడము మళ్ళీ వెనక్కియడం వేరే వాళ్ళకి ఇవ్వడం అంటూ ఇందులో ఉండదు. అదర్వైజ్ డైలీ మీరు చూసే ఏ శారీ, అది ఎంత కాస్ట్లీ శారీ అయినా రిఫండబుల్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఆప్షన్ ఉంది, కలంకారీ శారీస్లో లేదు. సో డ్యామేజ్ ఉంటే మాత్రమే. ఇది ప్యారెట్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ మంచిగా బ్రాడ్గా వచ్చింది. మనకి ఇవి కంచిపట్టు చీరలలో వచ్చినట్టుగా పీకాక్స్ది వస్తుంది కదా, అదే మాదిరిగా ఉంది డిజైన్. తర్వాత ఇది వచ్చేసి కొంగు, బ్లౌజ్. తర్వాత లాస్ట్ దీంతో ఏం చేద్దాం. ఇది వచ్చేసి లైట్ ఆనంద బ్లూ షేడ్. అండ్ ఇక్కడ మనకి కంచిపట్టు చీరలలో ఎట్లా వస్తుంది, మొత్తం కడి బోర్డర్ వచ్చి అటు ఇటు పీకాక్స్ అట్లానే ఉంది. అన్నీ కూడా బ్రైట్గా కలర్ఫుల్గా ఉన్నాయి శారీస్. ఇది మనకి కొంగు అండ్ బ్లౌజ్ ఇట్లా ఉంటుంది. సో అందరికీ రోజు చెప్పినట్టుగానే ఇంకొకసారి చెప్తున్నాను, మీరు ఫొటోస్ తీసేటప్పుడు నంబర్స్ వచ్చేలాగా పెట్టండి. అండ్ వెంటనే మీరు ప్లేస్ మెన్షన్ చేసిన తర్వాత వెంటనే ఫాలో అప్ ఉండండి, లైక్ కన్ఫర్మ్ చేస్తారా లేదా, అదర్వైజ్ వేరే వాళ్ళకి పాస్ చేయాలా, అది చెప్తే నాకు కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి. అండ్ ఎప్పుడు చెప్పినట్టుగానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.